కలిమితో జీవిత గమ్యాన్ని చేరడం. మనకందరికి తెలుసు కదా! కుందేలు తాబేలు కదా! తాబేలు గెలిచేస్తది. ఎందుకంటే కుందేలు మధ్యలో ఆగిపోతది కాబట్టి. కానీ ఈసారి కుందేలు తన జీవిత పాఠాల నుంచి నేర్చుకొని మధ్యలో ఆగకుండా తన డెస్టినేషన్‌కి చేరి ఈసారి గెలుస్తుంది. కానీ తాబేలు ఈసారి తెలివిగా ఆలోచించి తనకంటూ తన బలాలకి అనుగుణంగా ఒక రూట్ మ్యాప్‌ని సిద్ధం చేసుకొని కుందేలుని మళ్ళీ పందెంకి పిలిచి ఈ రోడ్డుతో స్టార్ట్ అయ్యి నదిని దాటాల్సొస్తుంది. నదిని దాటి అవతల ఒడ్డున ఒక చెట్టుని వాటి గమ్యస్థానంగా నిర్ణయించుకుంటాయి. కానీ ఇక్కడ ఏమవుతదంటే రోడ్డు దాటడం కుందేలుకి చాలా ఈజీగా అనిపిస్తది. కొండ అంచున చేరేసరికి అది నదిని దాటడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దానికి ఈత రాదు. కానీ తాబేలు మెల్లిగా వచ్చి కొండ మీద నుంచి నీటిలో దూకి అవతల వాటికి ఈజీగా చేరుకుంది. కానీ ఫైనల్‌గా ఇంకోసారి అవి డిసైడ్ అవుతాయి. ఏమంటే ఈసారి పోటీలు ఏమొద్దు. కలిసి మెలిసి జీవించి తన గమ్యస్థానానికి ఈజీగా చేరాలని. ఈసారి ఏమవుతుందంటే తాబేలు కుందేలు వీపుపై కూర్చొని రోడ్డుని దాటు. ఎప్పుడైతే నదిని దాటాల్సిన టైంలో తాబేలుపై కుందేలు కూర్చొని అవతల ఒడ్డుకు చేరి 2 తన గమ్యస్థానాలని చేరుకుంది.